మేషరాశి వారికి ఈ ఉగాది పండుగ నుంచి వీరి యొక్క ఆదాయ వ్యయాలను ఒకసారి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. అంటే 8 రూపాయలు వీళ్ళు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. దీనికి అర్థం ఏమిటయ్యా అంటే మీరు ఎంతో కష్టపడడానికి సంసిద్ధత చేసుకోగలగాలి. కనుక ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గుతుంది. కనుక కొన్నిటిని ఏదైతే అవసరం ఉందో అవసరానికి అనుకూలంగా మీరు ప్రయాణం చేయగలగాలి. రాజపూజ్యం 4, అవమానం 3. కనుక మీరు ఏదైనా ధర్మంగా, న్యాయంగా, ఆధ్యాత్మికంగా సేవ చేయడం వలన అనేక మంది మీ వెనక ఉంటూ ప్రోత్సహిస్తూ అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించగలగాలి. కాకపోతే 2024 ఆఖరిలో కొద్దిపాటి అనారోగ్య సూచన ఉంది, తస్మాత్ జాగ్రత్త. భరణి నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్య పరిస్థితులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. కృతికా నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు ప్రారంభ 0, మధ్య 0 రావడం వలన మనోవేదన, అనారోగ్యము, రుణ బాధలు, శత్రు బాధలు చాలా అధికంగా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడము, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, అన్నదమ్ముల యొక్క ఆశీస్సులు, దేవతల యొక్క ఆశీస్సులు, ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయడం వలన అనేక పెను ప్రమాదాల నుండి, ఉప్పెన నుండి తప్పించుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఆ తదనంతరము ఏప్రిల్ 26వ తారీఖున ధనస్థానంలోకి గురువు రావడం వలన వీరికి పట్టిందల్లా బంగారం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అంటే మేషరాశి జాతకులకు ఉగాది పండగ తదనంతరం నుంచి గురువు యొక్క ఆశీస్సులు కలిగి ఉన్నతమైన స్థితికి, సువర్ణ అధ్యాయపు జీవితానికి స్వాగతం పలకబోతున్నారు అని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. పెద్దలతో, తల్లిదండ్రులతో, గురువులతో చర్చించి ఏదైనా మీరు కార్యక్రమాన్ని ప్రారంభించగలిగినట్లయితే చాలా మీ యొక్క జీవితం సువర్ణమయం అని చెప్పి గమనించగలగాలి. లాభస్థానంలో శనేశ్వర స్వామివారు ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఆదాయం తగ్గినను ధర్మబద్ధంగా ఉండడం వలన స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన మనం ఏదైతే పనులు చేస్తూ ఉంటామో, అంటే వ్యవసాయ క్షేత్రాలు కానీ, పారిశ్రామిక వ్యాపారాలు కానీ, రాజకీయాలు కానీ, చిన్న చేతి వృత్తులు కానీ ఏదైనా పనులు చేస్తున్నప్పుడు కొద్దిపాటి అనేక మంది మిమ్మల్ని గమనిస్తున్నారు అని చెప్పి మీరు కూడా గుర్తుపెట్టుకోగలగాలి. కనుక మాట్లాడుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు, చెందుతున్నప్పుడు అనేకంగా ఆచితూచి మాట్లాడడం వలన శత్రువులను తగ్గించుకునే ప్రయత్నం ఉంటుంది. నోరు ఉంది కదా, భాష ఉంది కదా, నాకు వాక్కు స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి మాట్లాడడం మీరు ఎప్పుడైతే ప్రారంభిస్తారో మీ ఉనికిని కోల్పోయి అనేక రకాల సమస్యలకు మీరు కేంద్ర బిందువులు అవుతారు. కనుక సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, రాజకీయాల్లో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరిమణులు, చేతి వృత్తులు చేసుకునే వారందరికీ కూడా ఓపిక, పట్టుదల, సహనం అవసరం. కనుక సంవత్సర కాలంలో మధ్యమంలో అనగా వర్షాకాలంలో అనారోగ్య పరిస్థితి వెంటాడే పరిస్థితి ఉంటుంది. కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం అవసరం. ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఆధ్యాత్మిక జీవనాన్ని పొందడానికి అనేక అవకాశాలు ఉంటాయని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరము ఉగాది పండుగ నుంచి ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఆదాయం 2, వ్యయం 8. అనగా తక్కువ ఆదాయం కలిగిన రాశులలో వృషభ రాశి మరొకటని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అంటే 8 రూపాయలు మనం ఖర్చు పెట్టబోతున్నామంటే మన నికర ఆదాయం 2 రూపాయలు, 6 రూపాయలు ఖర్చు సిద్ధంగా ఉంది. అనగా మనం చేస్తున్న వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఖర్చులు అధికంగా ఉన్నాయి కనుక సమయము మీ యొక్క జీవన విధానంలో అనేక మార్పులు చేసుకోవాలని చెప్పి మనకు జ్యోతిష్యం సూచిస్తుంది. రాజ్యపూజ్యం 7, అవమానం 3. అనగా మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండడం వలన మీరు చేసే మంచి పనులలో మంచి ఉండడం వలన మీ వెనక అనేక మంది ఉన్నారు. కనుక లీడర్లుగా, నాయకులుగా, రాజకీయ అధినేతలుగా ఎదగడానికి చాలా ఇది మంచి కాలము అని చెప్పి గమనించాలి. అలాగనే కృతికా నక్షత్ర జాతకులకు ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు మనోవేదన, అనారోగ్యం, ఆహారానికి సంబంధించినటువంటి మోకాళ్ళు, అరికాలలో మంటలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఆరోగ్యం
చాలాగా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు త్వరితగతినే వాటిని వైద్యం చేయించుకునే పరిస్థితి చూసుకోండి. అలానే రోహిణి నక్షత్ర జాతకులకు, మృగశిర నక్షత్ర జాతకులకు వీరికి ఆరోగ్యం పైన దృష్టి గతంలో ఉండడం వలన వీరు ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుంటారు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహం అయిన వారికి పుత్రిక సంతానము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా మీకు వచ్చేటువంటి ధనం రాబోతుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శనేశ్వర స్వామివారు స్వక్షత్రకారకంగా అవడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రాజకీయాలలో కొద్దిపాటి మార్పులు, స్థల మార్పు, గృహ మార్పు, ఉద్యోగ మార్పు కనపడుతుంది. కనుక ఉండబడిన చోట ఎలాంటి పరిస్థితి ఉంటుంది, వెళ్ళబోయే చోట ఎలా ఉంటుందని చెప్పి మీరు రెండింటినీ చూసుకొని మంచి అనిపించినప్పుడు మాత్రమే మారండి, లేకపోతే ఇందులోనే మీ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయండి. లాభస్థానంలో రాహు, ఇది అద్భుతమైన యోగము. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఓపిక, పట్టుదల, ధర్మమైన కార్యక్రమాలు ఆచరించడం వలన భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారము చేయడం వలన ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలు, సేవా రంగాలు, పూజలలో పాల్గొనడం వలన శత్రువులు తగ్గిపోయి ధనం ఆదాయం రెట్టింపు అవుతూ ఉన్నత స్థితికి ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగనే 26/4/2023 మనకు దేవగురు బృహస్పతి వృషభ రాశిలోకే రావడం వలన నర్మదా నది పుష్కర సందర్భంగా ఉండడం వలన చిన్న చిన్న విషయాలలో ఆందోళన చెందడం, ప్రతి వారు మీకు సలహాలు ఇచ్చేవారే కనపడుతూ ఉంటారు. కాబట్టి అది మంచిదైతే స్వీకరించండి, చెడైతే మౌనంగా ఉంటూ వినండి, విమర్శించొద్దు. ఎప్పుడైతే మీరు విమర్శకు గురవుతారో ఆయన కోపించి చూడండి, ఆయన చెప్పిన మాట వినడండి, ఆయన మంచి గురించి మేము చెప్పామండి అంటుంటారు. కానీ కొందరు ఏంటంటే మీ దగ్గర తెలివి, ధనం, జ్ఞానం, సమయాన్ని వాడుకోవడానికి వచ్చారు అనేటువంటిది మీరు వ్యక్తిగతంగా గమనించగలగాలి. అలాగనే హోటల్ వ్యాపారాలు, చేతి వృత్తుల వాళ్ళు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాన్ని చేసేటువంటి వారందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు ధర్మబద్ధంగా ఉండడం వలన మీ జీవితంలో అద్భుతమైన పేరు ప్రతిష్టలు మీ సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించాలి.